రామ్నాథ్ గారు, ముందు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి పలానా సమయంలో మేము ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తాం, బటన్ నొక్కుతాం అని చెప్పారు. సరే, దీన్ని చూసిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు లోకేష్ కానీ ఇద్దరు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఉద్యోగాలు వెల్లువలా వస్తాయి అన్నారు. జనవరి 1కి ఇస్తానన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడా కనపడలేదు. పైగా ఇప్పుడు కనిపిస్తోంది ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎంత అప్పు చేయబోతున్నారనేది ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తుంటే అప్పుల క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అసలు ఏం చేస్తున్నారు? ఇన్ని అప్పులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? పాయింట్ నెంబర్ 1, 2-3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అసలు అప్పులు పుట్టట్లేదు అని పబ్లిక్గా చెప్తారు. 3,10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఖజానా ఖాళీ అంటారు. మరి ఆ డబ్బంతా ఎటుపోయింది? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. అసలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అంటే ఎవరు? ఇది బేసిక్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అంటే ఎవరు అంటే తన బండిని లాగే 2 ఎద్దులు లాంటి వాళ్ళు. ఏం లేదు, కాడికి ముందర ఒక గడ్డి కడితే ఆ గడ్డి అందుతుందేమో అని చెప్పి బండి లాగేస్తూ ఉంటారు. నా బండి నడుస్తూ ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. సరే, గమ్యస్థానానికి చేరిన తర్వాత ఒకసారి ఎన్నికలు అయిపోయి మోసం చేసిన తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు మనల్ని మోసం చేశారే అని ఆ పూటకు బాధపడతారు. మళ్ళీ తెల్లారిన తర్వాత మరి అదే కాడికి అదే గడ్డి కడితే సరే ఈసారైనా మనకు అందుతుందేమో అని ఆ ఎద్దులు బండిలు లాగుతూనే ఉంటాయి, మనం ఇలా గడిపేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ఒక విషయంలో అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. మనది ఎప్పుడూ కూడా రెండోసారి గెలిచే ఆట కాదు ఇది. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతూ ఉంటాం. ఓడినప్పుడు విపరీతంగా మీడియాని అన్ని బలాల్ని సమీకరించుకొని అవతల పార్టీ మీద, అవతల ప్రభుత్వం మీద ఇష్టానుసారం ప్రచారం చేద్దాం. గెలిచిన తర్వాత మనకు కావాల్సింది చూసుకుందాం అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు కూడా లోకల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమకు బాగా సన్నిహితంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేస్తున్న హితబోధ ఏంటంటే ఇది మళ్ళీ వస్తారు, రెండోసారి గెలుస్తాం, మూడోసారి గెలుస్తామని అనుకోద్దండి, 4 రాళ్ళు వెనుకేసుకోండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు దొరకడం నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల అదృష్టం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా నా పరిపాలనను పబ్లిక్ మెచ్చడం లేదు అని చెప్పుకోరు. ఒకవేళ అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంటర్నల్ గా ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే చెప్పేశారు. ఇది చెప్పడం ద్వారా ఏమైంది, ఓహో మన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి ఇది రెండోసారి గెలిచే ఆట కాదు, కాబట్టి ఇప్పుడే మనం ఎంతో సంపాదించుకోవాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా ఆ పని మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా గమనిస్తే తను ఇచ్చే హామీలు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు నిరుద్యోగ భృతి అన్నది. 2014లో ఇదే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవును. కానీ మళ్ళీ అప్పుడు అమలు చేయకుండా సరే మొన్నటి ఎన్నికల్లో ఏ ధైర్యంతో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క చాలా సింపుల్. అంటే పబ్లిక్ ని ఎలా ఆయన క్యాల్కులేట్ చేస్తారన్న దానికి సంబంధించి 2014లో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళంతా 2024 10 ఏళ్ల కాలంలో ఏజ్ బార్ అయిపోయి నిరుద్యోగ కేటగిరీ నుంచి బయటకు వచ్చేసారు. అవును. 2014లో ఎవరైతే 7వ తరగతి 8వ తరగతి చదువుతూ నిక్కర్లు వేసుకొని తిరిగిన పిల్లలంతా 24కి వచ్చేసరికి వాళ్ళు నిరుద్యోగుల కేటగిరీలోకి వచ్చేసారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఏం చేశారు అన్నది వీళ్ళకి తెలియదు. సో ఈ 10 ఏళ్లలో వచ్చిన కొత్త ఓటర్లు, కొత్త యూత్ అంతా నిరుద్యోగ భృతి నిజంగానే ఇస్తారేమో అని, నాకు తెలిసిన వాళ్ళు కూడా నెలకు 3,000 ఇస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా, మన అమ్మ నాన్న నడుపుకొని ఉండొచ్చు కదా అని ఓట్లు వేసామని కూడా చెప్తున్నారు ఈ రోజు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా క్యాల్కులేషన్ చేసుకొని ఆ రోజున్న పిల్లలు ఈ రోజు ఓటర్లు అవుతారు, వాళ్ళకు గతంలో మనం ఏం చేశామో తెలియదు కాబట్టి ఈ నిరుద్యోగ భృతి అన్నది పనిచేస్తుందని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. వీళ్ళైతే తీరా ఎలక్షన్ లో 3 నెలలు 4 నెలల ముందు ఆడబిడ్డ నీదే అనేది మొదలు పెట్టేసి ఇదిగో మీకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాను, ఇప్పటికి సంపద సృష్టించడం అనేది జరిగిపోయింది, ఇంకా నన్ను మళ్ళీ గెలిపిస్తే మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది, మీరు పొరపాటున నన్ను గెలిపించకపోతే ఈ పథకం ఎగిరిపోతుందని కూడా మళ్ళీ ఇంకోసారి గడ్డి కడతారు. కాకపోతే ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈసారి ప్రభుత్వ స్కూల్ కూడా ఉండవన్నది మాత్రం గ్యారెంటీ, దాంట్లో అనుమానమే లేదు. అంటే అన్ని ఇప్పుడు మెడికల్ మీద పడ్డారు. అవును. నెక్స్ట్ ఫేజ్ కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారి విధానాలన్నీ కరెక్ట్, ఈ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ అన్న ఒక యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుండి వచ్చిందంటే తప్పనిసరిగా ఆయన ప్రభుత్వ స్కూళ్ళను కూడా నారాయణ లాంటి విద్యా సంస్థలకు అప్పగించి బ్రహ్మాండంగా నడుపుతారు. మీకు మెరుగైన వైద్యంతో పాటు విద్య కూడా అందుతుందని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు. కొన్ని నెలల క్రితమే తెలంగాణ హైదరాబాద్ లో భూముల్ని వేలం వేస్తే 6,000 కోట్ల రూపాయలు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. అవును. సరే, అది సంపద సృష్టి కింద చూడం, కానీ కనీసం ఖజానాకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది,
మనకు లోటు ఉంది, అప్పులు పుట్టడం లేదని చెప్తూనే వేల కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకి ఇచ్చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంపద అన్నది పోతోంది. అన్నిటికీ మించి ఏం జరిగినా సరే ఇక్కడ లోకల్లో బయట మాత్రం ప్రపంచం మొత్తం అద్భుతం జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా మాది జిఎస్డిపి అద్భుతంగా దూసుకెళ్తోంది అని చెప్పారు. అవును. దాంతో దాదాపు 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రావడం కూడా అయిపోయింది. ఎందుకు ఇంకెందుకు చెప్పుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు GSDP ఉన్నారండి అద్భుతంగా మీకు? ఉందని ఎందుకు చెప్పుకోవాలి? అప్పుల కోసమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? జిఎస్డిపిని పెంచి చూస్తే అప్పులు ఎక్కువ తీసుకోవచ్చు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో. ఓకే. దాంతో పాటు సరే అద్భుతంగా ఉంది బయట అని మార్కెట్ చేసుకోవాలి కదా, అదొకటి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లకు వెళ్తే, ఓ రైతుల మీటింగ్లకు వెళ్తే అక్కడ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం అసలు మనల్ని జోబ్ ఖాళీ అయిపోయింది, అప్పులు చేద్దామని ఎవరు ఇవ్వడం లేదు. ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనే ఒక పనికిమాల వ్యవస్థ ఒకటి ఉంది, దానివల్ల మనకి అప్పులు కూడా పుట్టడం లేదు, డబ్బులు కూడా లేవు, ఏం అనుకోద్దండి అని చెప్తారు. అంటే డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నా దగ్గర ఏమీ లేదండి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలని అప్లై చేసి అమలు చేసి కూడా చాలా పరిధిగా అప్పులు చేస్తే మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మొత్తం 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని కూడా అన్నారు పురంధేశ్వరి దేవి లాంటి వారు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆర్థిక మేధావులంతా. ఈరోజు ఒక్కరు లేరు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పైగా సింపుల్ గా తరలీకరించారు పదజాలాన్ని. ఇది అప్పులు కాదు, గతంలో శ్రీలంక, సోమాలియా దోపిడీ, నాశనం, సర్వనాశనం నుండి రుణాల సమీకరణ, ఇగో ఈ వారం మనకి అందిన వాటా, అప్పులు కూడా ఈనాడు పత్రికలు ఇలా రాసే పరిస్థితికి వచ్చారు. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇప్పుడు చేస్తున్న ఈ 9 ఏళ్ళు 10 ఏళ్లకి చేస్తున్న అప్పులు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటటువంటి గవర్నమెంట్ 34, 33, 34 నుంచి చాలా అధికమైనటువంటి భారంలో అప్పుల్లో కూరుకుపోయి అసలు గట్టలేక వడ్డీలు గట్టలేక చాలా ఇబ్బందులు అవుతాయి కదా. 2-3 ఏళ్ల తర్వాత ఏడాదికి ఈ వడ్డీల కింద దీని కింద 60,000 కోట్లకు పైగా కట్టాల్సిన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది. సో దీనికంతా ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించారు. ఎందుకంటే మొత్తము 80% పైగా అప్పు 5 ఏళ్లలో తెచ్చిన అప్పులు 2 years కోవిడ్ ఉంది, చాలా కీలకమైన అంశం. 2 ఏళ్ళు కోవిడ్ ఉండి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఒకవైపు పోర్టులు స్కూళ్ళను డెవలప్ చేస్తూ, నాడు నేడు పెట్టి స్కూళ్ళను హాస్పిటల్ ఇంత డెవలప్ చేస్తే అంత క్యాల్కులేటెడ్ గా జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చేస్తేనేమో విధ్వంసం అన్నారు. కానీ ఈ రోజు చూస్తున్నది అసలైన విధ్వంసం. ఈ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆయన ఏం అమలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తనకు తెలుసు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసినా 5 ఏళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ రోజు పబ్లిక్ మూడు బట్టే రిజల్ట్ ఉంటుంది. కానీ ఇవన్నీ చేయడం అన్నది బేసిక్ గానే ఆయన సిద్ధాంతానికి విరుద్ధం. అంత చేశారు కాబట్టి మాకు తప్పకుండా ఓట్లు పడతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎక్కడా పడలేదు. ఈ మాత్రం దానికి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈజీగా రాజకీయాలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని భారం వేసుకుంటుంది. సరే ఈ మాట చెప్పకూడదు, కానీ చెప్పడం ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను 10 ఏళ్ళు ఉండాలి 20 ఏళ్ళు ఉండాలని ఇప్పుడు లెక్కలేసుకోరు. అవును. ఈ రోజు ఈ ఎలక్షన్ గెలవడం ఎలా, దీనికోసం ఎలాంటి హామీలైనా ఇవ్వడం ఎలా, ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని ఎగరగొట్టడం ఎలా అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మొహమాట పడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం మాట తప్పకూడదు, మనం తిప్పకూడదు, మనం 30 ఏళ్ల పార్టీ ఉండేలాగా సుదీర్ఘంగా స్ట్రాటజీ ఉండాలి అన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఆ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ లో చూడండి 2014లో అదే జరిగింది. చాలా మంది లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం లేదు ఒక 50,000 రుణమాఫీ చెప్పండి రైతులకు అని చెప్తే ఒప్పుకోలేదు, సాధ్యం కాదు అన్నారు. ఆ రోజు చెప్తుంటే ఆ రోజే వచ్చి ఉండేది, ఎందుకంటే జస్ట్ 1.5% ఓటింగ్ తో వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ ఏకంగా 80,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామనేసరికి టర్న్ అయింది. మొన్న ఎలక్షన్ కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చేసేస్తా నాకు సంపద సృష్టించే అలవాటు ఉందని చెప్పి ప్రజల్ని బురిడి కొట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అన్ని చేసి కూడా ఎలక్షన్ కి వచ్చేసరికి మాత్రం లేదు ఇంతకు మించి వెళ్ళడానికి వీలు లేదు అని ఒక లైన్ తీసుకున్నారు, నిజాయితీగా దెబ్బ కొట్టేసి.